అపార జనసమూహం ఆయన వైపుగా పరవళ్ళు తొక్కుతోంది. పోటెత్తిన జనసముద్రం ఆయన్ని చుట్టుముట్టింది. తరువాత ఆ జనసమూహం అంతా ఒక జలనిధిగా మారి ఆయన్ని ముంచివేసింది. కానీ ఆయన మునిగిపోకుండా ఆ నీటిపై నడుచుకుంటూ ఈలపాట పాడుతూ అదృశ్యమయ్యాడు. ఆ తర్వాత జలమంతా ఒక పచ్చిక బయలుగా మారిపోయింది. ఓ తెల్లని బంగారు ఎయిర్ ట్రావెల్ 4000 నెమ్మదిగా వాలగా కాక్పిట్ తలుపు తెరుచుకొని అందులోంచి పైలట్ కిందికి దిగి అక్కడ ఒక వస్త్రాన్ని తోరణంగా అలంకరించాడు. దానిపై ఇలా వ్రాసుంది: గగన విహారం $3. గగన విహారం. కల నుండి మెలకువ రాగానే చూడగా అప్పుడు దాదాపు జామున 3 గంటలైంది. ఆ కలను నెమరు వేసుకుంటుంటే ఎందుకో గాని ఆనందంగా ఉంది. కళ్ళు తెరిచి వెన్నెల వెలుగులో గడ్డి మైదానం, నా విమానం ప్రక్కన ఆపిన ఎయిర్ ట్రావెల్ను చూసా. నేను మొదట చూసినప్పటిలాగా షిమోడా వీపును విమానం టైరుకు ఆనించి తన పరుపుపై కూర్చుని ఉన్నాడు. మసక వెలుగులో సరిగ్గా కనిపించనప్పటికీ అతను అక్కడ అలా ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. హే రిచార్డ్, ఏం జరిగిందో చెప్పు, ప్రశాంతంగా అడిగాడు. దేని గురించి చెప్పాలి? నిద్రమత్తుతో ప్రశ్నించాను. నేనింకా కళ గురించి ఆలోచిస్తూ ఉండటంతో అతను మెలకువగా ఉన్నప్పటికీ ఆశ్చర్యపోలేదు. అదే నీకు వచ్చిన కళ. జనసముద్రం మధ్యలో మనిషి విమానం ఓపికతో చెప్పాడు. నాకు వచ్చిన కళ గురించి తనకెలా తెలిసిందని ఆశ్చర్యపోతున్నంతలోనే మళ్ళీ చెప్పడం మొదలెట్టాడు. నా గురించి తెలుసుకోవాలని నీకు అమిత ఆసక్తిలా ఉందే. కొంతకాలం క్రిందట వార్తాపత్రికలలో వచ్చిన విషయాలు చెబుతా విను, సరేనా? ఎవరినైతే ప్రజలు అమెరికా అవధూత మెకానిక్ స్వామి అని పిలుచుకునేవారో అతను అంటే ఒకానొక రోజు 25,000 కళ్ళ సాక్షిగా గాలిలోకి అదృశ్యమైన డొనాల్డ్ షిమోడా. నాకు గుర్తొచ్చింది. మొదటి పేజీలోనే పతాక శీర్షికగా ప్రచురించిన ఆ వార్తను ఓహియోలో ఒక చిన్న పట్టణంలో ఉండగా చదివాను. ఆయనే మీరా? ఆశ్చర్యంతో అడిగాను. నేనెవరో ఇప్పటికీ పూర్తిగా అర్థమైందిగా. నీకు సహాయం చేయడానికే వచ్చాను. ఇంకేమాత్రమూ ఆశ్చర్యపోకుండా హాయిగా నిద్రపో. జరిగిన సంభాషణ గురించి చాలాసేపు ఆలోచిస్తూ నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నాను. పాపులను రక్షించే బృహత్తరమైన లోకరక్షకుని ఉద్యోగ బాధ్యతలు స్వీకరించడానికి మీకు అనుమతి ఇవ్వబడిందా? మరి మీ పని అలా ప్రారంభించి ఇలా మధ్యలో వెళతారని నేను అనుకోవడం లేదు. విమానం ఇంజను పైకప్పు రేకు మీద కూర్చుని నా విచిత్ర నేస్తంతో మాట్లాడుతూ, దయచేసి 9-16 నవంబరు రెంచి ఇలా ఇవ్వరా అని అడిగాడు. వెంటనే అతను పరికరాల సంచిలోంచి నేనడిగిన రెంచిని వెదికి పట్టుకుని పైకి విసిరాడు. ఆశ్చర్యం! నా వైపుగా విసిరిన ఆ రెంచి నాకు 1 అడుగు దూరంలో బరువు కోల్పోయిన దానిలా అలా గాలిలో నిలబడి నెమ్మదిగా ఇటువైపు తిరిగింది. క్రోమ్ వెనేడియంలతో చేసిన ఆ పరికరాన్ని పట్టుకోగానే తిరిగి తన బరువును పొందింది. గతంలో ఇలాంటి రెంచి నా చేతులు విరిగిపోయినప్పుడు మంచి నాణ్యత గల కొత్త రెంచిని కొన్నాను. కానీ ఏమిటిలా అయ్యింది? నీకే పనైనా చేయడం ఇష్టం లేక మనస్సు మార్చుకున్నప్పుడు దాన్ని వదిలివేయి. నీకిష్టం లేకపోతే శ్వాస పీల్చుకోవడం కూడా మానేయి అంటూ తమాషాగా మరో స్క్రూ డ్రైవర్ను పైకి ఎగరేసి గాలిలో తేల్చాడు. కాబట్టే లోకరక్షకుని బాధ్యతను వదిలేశాను. ఇలా అనడం నన్ను నేను సమర్థించుకోవడమే కావచ్చు, కానీ ఇష్టం లేని పనిని చేస్తూ దానిని అసహ్యించుకోవడం కంటే దానిని త్యజించడం ఎంతో మేలు. ఒక దేవదూతకు అసహించుకోవడానికేమీ ఉండదు. అయితే తనకు నచ్చిన మార్గంలో తాను నడవడానికి సంపూర్ణ స్వేచ్ఛ ఉంది. ఈ సత్యం అందరికీ వర్తిస్తుందనుకో, మనమంతా దేవుని సంతానం అనుకో, లేదా ఆ శక్తి స్వరూపం యొక్క పిల్లలం అనుకో,
లేదా అనంతమైన మేధస్సు యొక్క సంకల్ప ప్రతిరూపాలమనుకో, అది నీ ఇష్టం. పాత B5 ఇంజను సిలిండర్ల మరలు వదులైతే రెంచితో బిగించాను, కానీ ఈ మరలు ప్రతి 100 పని గంటలకు తమంతట తామే వదులవుతాయి. ముందు జాగ్రత్తగా వాటిని ఇప్పుడే బిగిస్తున్నాను. మొదటి మరను తిప్పితే 25 అంగుళం మేర తిరిగి బిగుసుకుంది. ఉదయాన్నే ప్రయాణికులు రావడానికి ముందే ఇలా ముందు జాగ్రత్తలు తీసుకోవడం భద్రతాపరంగా చాలా తెలివైన పని. కానీ డాన్, లోకరక్షకుల కర్తవ్యాలు ఇతర ఉద్యోగాల కంటే భిన్నంగా ఉంటాయి అని తెలుసు కదా. క్రీస్తు తన బ్రతుకు తెరువు కోసం ఒక వడ్రంగి దగ్గర మేకులు కొట్టే ఉద్యోగం చేస్తున్నాడు అంటే ఎంత అసంగతంగా ఉంటుంది. అతను నేనన్న దాన్ని గురించి క్షణం ఆలోచించి, నువ్వు చెప్పిన విషయంలో అసంబద్ధమైనది ఏమీ లేదు. మొదట ప్రజలు అతడిని రక్షకుడు అన్నప్పుడు అతను వారిని వారించలేదు. వారి అజ్ఞానాన్ని తన తర్కంతో ఇలా వివరించ ప్రయత్నించాడు. సరే, నేను దేవుని కుమారుణ్ణే, అయితే మీరు కూడా ఆయన కుమారులే. నేను లోక రక్షకుడినే, అయితే మీరు కూడా రక్షకుడే. నేను చూపే మహిమలను మీరు ప్రదర్శించవచ్చు. సరి అయిన పద్ధతిలో ఆలోచిస్తే ఆయన చెప్పినది అక్షర సత్యం అన్నాడు. ఇంజన్ పైభాగం వేడిగా ఉంది, కానీ పని ధ్యాసలో అదేమీ పట్టలేదు. ఏదైనా సాధించడం కోసం నేనెంత కష్టపడినప్పటికీ దానిని శ్రమగా భావించను. ఇంజన్ చక్కగా పనిచేయడానికి అనువుగా సిలిండర్లను సిద్ధపరిచి సంతృప్తిగా పని ముగించాను. ఇంకో రెంచి ఏదైనా కావాలా అడిగాడు క్రింది నుంచి డాన్. అక్కర్లేదు. కాస్త ఆధ్యాత్మికంగా పరిణితి చెందిన నాలాంటి ఏ ఆత్మకైనా మీరు ప్రదర్శించేవన్నీ ఒట్టి జిమ్మిక్కులు అని, లేదా ఒక హిప్నాటిస్ట్ ప్రదర్శనలని ఇట్టే అర్థమవుతుంది షిమోడా గారు. హిప్నాటిస్టా? నువ్వు ఉద్రేకపడుతున్నావు బాబు. అయినా ఈ లోకరక్షకుని గిరి కన్నా ఆ హిప్నాటిస్టు ఉద్యోగమే నయం. ఏం ఉద్యోగాలో మావి. ఇదంతా ఎంతో నిరుత్సాహకరమైన పని అని నేనెప్పుడు తెలుసుకుంటానో ఏమో. తప్పకుండా తెలుసుకుంటారు, తెలివిగా అన్నాను. అతను గట్టిగా నవ్వాడు. అన్నింటినీ వదిలివేయడం అన్నది అంత సులువైన విషయమేమీ కాదని మీరు ఒప్పుకుంటారా డాన్? అసలు మీరింకా ఓ సగటు మానవుని జీవితానికి అలవాటు పడలేదే. ఈసారి అతను నవ్వలేదు. నువ్వు చెప్పింది నిజమే కావచ్చు. నల్లటి వెంట్రుకలను వ్రేళ్లతో వెనుకకు తోస్తూ అన్నాడు. ఏ ఒక్క చోటైనా కొంతకాలం, అంటే 1 లేదా 2 రోజులు ఆగితే చాలు, ప్రజలకు నేను ప్రత్యేకమైన వ్యక్తినని తెలిసిపోతుంది. నా భుజానికి రాసుకుంటే చాలు, ప్రాణాంతకమైన క్యాన్సర్ వంటి రోగాలు నయమవుతాయి. 1 వారం గడిచేలోపు తిరిగి నా చుట్టూ జనసముద్రం ఉప్పొంగుతుంది. అందుకే ఈ విమానంలో దేశదిమ్మరలా తిరుగుతూ ఉంటాను. నేనెక్కడికి వెళతానో, ఎక్కడ ఆగుతానో నాకే తెలియదు. మీకెంత కష్టకాలం దాపురించింది డాన్. మన కాలగమనం నెమ్మదిగా భౌతిక విషయాల నుంచి ఆధ్యాత్మిక విషయాల వైపుగా కదులుతోంది. అది నెమ్మదిగా అయినప్పటికీ అదో బ్రహ్మాండమైన కదలిక. ఈ ప్రపంచం ఇక నిన్ను ఒంటరిగా వదిలేస్తుందని నేను అనుకోను. వారికి కావలసింది నిజంగా నేను కాదు, నేను ప్రదర్శించే మహత్యాలు వారికి కావాలి. వారిలో ఏ ఒక్కడికైనా నేను శిక్షణ ఇస్తే అతను నాలాగా ఓ దేవదూత కావచ్చు. ఇదంతా ఒక నిరుత్సాహకరమైన ఉద్యోగమని నేను అతనికి తెలియజేయను. అంతేకాదు, మనం పారిపోయేటంతటి పెద్ద సమస్యలంటూ ఏవీ ఉండవని కూడా ధైర్యం చెబుతాను. ఇంజను పై రేకు నుంచి జారుతూ క్రింది ఉన్న గడ్డి మీదకు దూకి, మీరెవరి గురించి చెబుతున్నారో నాకు అర్థం కావడం లేదు అన్నాను. నాకు దేనిలో సత్యం కనిపిస్తుందో దానినే ప్రస్తుతిస్తా అని అన్నాడు. అలాగా డాన్, అయితే దేని నుంచి పారిపోకూడదన్నమాట. ఒకవేళ ఇప్పుడు నేను మిమ్మల్ని పూజించడం మొదలెట్టినా, లేదా ఇంతసేపు కష్టపడి అలసిపోయిన నాకు స్వస్థతను ప్రసాదించమని ప్రాధేయపడినా, లేదా గాలిలో తేలే విద్యను నేర్పమని బలవంతం పెట్టినా పారిపోకూడదన్నమాట. అతను నా వైపు చూసి చిరునవ్వు నవ్వాడు. బాధ్యతల నుంచి పారిపోలేమని అతనికి ఈ పాటికే అర్థమై ఉంటుందని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే అతను ఇంకా ఆ అభిప్రాయానికి రానప్పుడు నేనెలా దాన్ని ఊహించగలను? మీరెప్పుడైనా భక్త జన సందోహాల బారిన పడ్డారా? భారతదేశపు చలనచిత్రాలలో చూసే ఉంటారు.
రహదారులన్నీ జన సమూహాలతో నిండి ఉంటాయి. లక్షలాది ప్రజలు మీలాంటి వారి కాళ్లపై పడుతుంటారు. అలంకరించిన బంగారు వేదికపై ధూప దీపాలతో నీరాజనాలు ఇస్తూ ఉంటారు. అలాంటి సంఘటనలు మీకేమైనా జరిగాయా? లేదు. ఈ భూమి మీదకి రాకముందే అలాంటి ఉత్సవాలను నేను భరించలేనని నాకు తెలుసు. అందుకే అమెరికా దేశాన్ని ఎంచుకున్నాను. కానీ ఇక్కడ కూడా జనం నా చుట్టూ కూడడం మొదలెట్టారు అంటూ నిట్టూర్చాడు. గతస్మృతి ఆయనను బాధించినట్లుంది. అనవసర విషయాన్ని చర్చించానేమోనని బాధ వేసింది. అతను క్రింది గదిలో కూర్చుని నా కళ్ళలోకి చూస్తూ ఇలా అన్నాడు. దేవుని ప్రేమకు సంబంధించి నేనొకటి చెప్పాలనుకుంటున్నాను. అనంతమైన స్వేచ్ఛ సంతోషాలు కావాలంటే అవి మీలో కాకుండా బయట ఎక్కడో ఉన్నాయని భ్రమించి వెతుకుతారెందుకు? అనంతమైన స్వేచ్ఛ సంతోషాలు కావాలంటే అవి మీలో కాకుండా బయట ఎక్కడో ఉన్నాయని భ్రమించి వెతుకుతారెందుకు? వాటన్నింటినీ మీరు కలిగే ఉన్నారు. అవి మీలోనే ఉన్నాయి. అవన్నీ మీ స్వంతం అని ప్రవర్తించండి. నిజంగా అవి మీవే అయి తీరుతాయి. రిచార్డ్, ఇలా అనుకోవడం ఏమంత పెద్ద కష్టం? కానీ ఎవరు కనీసం నా మాట కూడా చెవిన వేసుకోరేం? ప్రమాదంలో నుగ్గు అయ్యే కార్లను వినోదంగా చూడటానికి రేసు పందాలకు వెళ్ళినట్లు నా దగ్గరకు వచ్చేవారు నా మహిమలను చూడడానికి వస్తున్నారు. మొదట వీరి చర్యలు నా కర్తవ్య నిర్వహణను దెబ్బతీసేవి. ఆ తర్వాత చాలా నిరుత్సాహాన్ని నింపేవి. అసలు మిగతా దేవదూతలు ఈ విసుగును ఏ విధంగా భరిస్తున్నారో నాకైతే ఏమీ అర్థం కావడం లేదు. దీని గురించి మీరంతగా పట్టించుకోకండి. క్రమంగా అదే కొంతకాలానికి తన ప్రభావాన్ని కోల్పోతుంది. చివరి మర బిగించి నా సామాను అంతా సర్దుతూ ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నాం అని అడిగాను. అతను నా విమానం కాక్పిట్ వైపు నడిచి అద్దాలకు అంటిన పురుగులను శుభ్రపరిచే బదులు వానిని తన చేతిలో స్పృశించాడు. వెంటనే చనిపోయిన పురుగులన్నీ ప్రాణం పోసుకుని రయ్యమంటూ ఎగిరిపోయాయి. అతని విమానం కాక్పిట్ అద్దాలను తుడిచే అవసరమే కలగదు. ఇక దాని ఇంజన్లైతే అస్సలు పట్టించుకోనవసరమే లేదు. మనం ఎక్కడికి వెళ్తున్నామో నాకే తెలీదు అన్నాడు. అదేమిటి? భూత భవిష్యత్ వర్తమానాలన్నీ తెలిసిన మీకు మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామో తెలియదా? దాని గురించి ఆలోచించలేదుగా. దీర్ఘంగా శ్వాస వదులుతూ అన్నాడు. ఇందాక ఇంజన్ను బాగు చేసేటప్పుడు ఇంతటి గొప్ప వ్యక్తి నాకు పరిచయం అయ్యాడు. ఇక నేనేమీ చేయనక్కర్లేదు. అతనితో పాటే ఉంటే చాలు. ఏ సమస్య ఉండదు, ఏ చెడు జరగదు, అన్నీ శుభాలే జరుగుతాయి అని మనస్సులో అనుకున్నాను. కానీ ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామో అని అడిగినప్పుడు దాని గురించి ఆలోచించడానికి ప్రయత్నించలేదు అని అన్నప్పుడు రేపు జరగబోయే దానిని గురించి పట్టించుకొని ఇదివరకటి ప్రవక్తలకు ఈ భూమి మీద ఏ గతి పట్టిందో నాకు గుర్తొచ్చింది. రేపటి గురించి ఆలోచించిన వారితో వేగటం చాలా కష్టం. అందుకే గాలిలోకి ఎగిరిన తర్వాత వీలైనంత త్వరగా ఇతనిని విడిచి దూరం వెళ్ళమని నా ఇంగిత జ్ఞానం హెచ్చరించింది. కానీ తిరిగి నా ఒంటరితనం గుర్తొచ్చింది. ఇతనిని కలవడం నిజంగా సంతోషదాయకమే. ఎందుకంటే విమానాల గురించి తలా తోక తెలియని వారితో స్నేహం కంటే ఇలాంటి వ్యక్తితో అయితే ఎందుకంటే విమానాల గురించి తలా తోక తెలియని వారితో స్నేహం కంటే ఇలాంటి వ్యక్తితో అయితే సరదాగా గడిపేయవచ్చు. విమానాలు గాలిలోకి లేచిన తర్వాత దక్షిణం దిశగా తిరుగుదామనుకున్నాను. కానీ అతనిని అనుసరిస్తూ ఉత్తరం దిశగా అతను ఇంకా ఆలోచించని భవిష్యత్తులోకి ప్రయాణమయ్యాం. ఈ విద్యలన్నీ మీరెక్కడ నేర్చుకున్నారు డాన్? నిజంగా మీకు చాలా తెలుసు. ఇదంతా ఒక సాధన మాత్రమేనా? లేదా ప్రవక్తగా మారడానికి ఎక్కడైనా తగిన శిక్షణ తీసుకున్నారా? నీకు మార్గం నిర్దేశించడానికి మరొక పుస్తకం బహూకరించవచ్చు. వారొక పుస్తకం బహూకరించవచ్చు. అప్పుడే ఉతికిన సిల్క్ గుడ్డను విమానం కంట్రోలు తీగలపై ఆరవేస్తూ ఆశ్చర్యంగా అతని వైపు చూస్తూ పుస్తకమా అన్నాను. లోకరక్షకుల హ్యాండ్బుక్. ఇది మాస్టర్లకు ఒక విధమైన బైబుల్ లాంటిది. నీకు ఆసక్తి ఉంటే ఇక్కడ ఎక్కడో దాని ప్రతి ఒక్కటి ఉంటుంది. అంటే మీకు నిత్యము తగిన సూచనలనిచ్చే పుస్తకం అన్నమాట. ఎయిర్ ట్రావెల్ సీటు వెనుక సామానులుంచే స్థలంలో కాసేపు అన్వేషించి ఒక చిన్న లెదర్ బౌండ్ పుస్తకాన్ని వెలుపలికి తీశాడు షిమోడా.
ప్రవక్తల హ్యాండ్బుక్, అభివృద్ధి చెందిన ఆత్మలకు జ్ఞప్తి దీపికలు. నేర్చుకోవడం అంటే మీకింతకు పూర్వమే తెలిసిన జ్ఞానాన్ని తిరిగి కనుగొనటం. కర్మలు చేయడం అంటే తెలిసిన జ్ఞానాన్ని ప్రదర్శించటం. బోధ చేయడం అంటే మీలాగే మిగతా వారు కూడా సర్వం ఎరిగిన వారేనని గుర్తు చేయటం. మీరందరూ విద్యార్థులే, మీరందరూ కర్తలే, మీరందరూ బోధకులే. ఏ జన్మలోనైనా మీ ఏకైక నిబద్ధతా సూత్రం ఏమిటంటే మీ పట్ల మీరు నిజాయితీగా ఉండడమే. ఇతరుల పట్ల లేదా ఇతర విషయాల పట్ల నిజాయితీగా ఉండడం అన్నది అసాధ్యమే కాక అది ఒక బూటకపు ప్రవక్తకు నిదర్శనం కూడాను. సరళమైన ప్రశ్నలన్నీ నిజానికి ఎంతో లోతైనవి. మనం ఎక్కడ సృష్టించబడ్డాం? మన స్వగృహం ఏది? మనం ఎక్కడికి వెళుతున్నాం? మనమేం చేస్తున్నాం? ఒకసారి వీటిని గురించి ఆలోచించండి. మీ సమాధానాలు ఎప్పటికప్పుడు ఎలా మారుతూ ఉంటాయో శ్రద్ధగా గమనించండి. మీరే విషయమైతే నేర్చుకోవాల్సింది ఉంటుందో ఆ విషయాన్నే మీరు అత్యద్భుతంగా ఉపదేశిస్తారు. కాస్త శ్రద్ధాభక్తులతో నెమ్మదిగా అందులోని విషయ పరిజ్ఞానాన్ని గ్రహించు రిచార్డ్ చెప్పాడు డొనాల్డ్. ఇది ఓసర్లకు మాత్రమే. అయితే నేను దేన్ని వదలకుండా పూర్తిగా చదివి తీరాలి. ఇది మాస్టర్లకు మాత్రమే. అయితే నేను దేన్ని వదలకుండా పూర్తిగా చదివి తీరాలి అని చెప్పి తిరిగి పఠనంలో నిమగ్నమయ్యాను. ఒకవేళ మీరు చెప్పింది లేదా చేసింది ఏదైనా కానివ్వండి, అది ప్రపంచవ్యాప్తంగా ప్రచురితమైతే అలా ప్రచారమైనది అసత్యమైనప్పటికీ సంతోషంగానే జీవించండి. మిమ్మల్ని మీరు గ్లానిపరుచుకోకండి. మిమ్మల్ని కలుసుకున్న మొట్టమొదటి నిమిషంలోపే మీ స్నేహితులైన వారు మిమ్మల్ని సంపూర్ణంగా అర్థం చేసుకోగలరు. కానీ వేరే వారికి 1000 సంవత్సరాలైనా మీరు అర్థం కారు. బాధ్యతల నుంచి తప్పుకోవడానికి అత్యంత మంచి మార్గం ఏమిటంటే నాకు బాధ్యతలున్నాయి అని చెప్పడమే. ఈ పుస్తకం ఎందుకో వింతగా ఉండడాన్ని నేను గమనించి పేజీలపై నెంబర్లు కూడా లేవేం డాన్ అని అడిగాను. అవును, ఆ పుస్తకాన్ని తెరిస్తే చాలు, నీకేది అవసరమో అదే అందులో ఉంటుంది. అంటే ఇదో మాయా పుస్తకం అన్నమాట. కాదు, ఏ పుస్తకాన్నైనా నువ్వు ఇలా అనుభవించవచ్చు. జాగ్రత్తగా చదివితే ఒక పాత వార్తాపత్రికతోనైనా సరే ఇది సాధ్యపడుతుంది. నీ సమస్యను ఒక్కసారి మనస్సులో స్మరించుకుని ఏ పుస్తకాన్నైనా తెరు. ఆ తర్వాత అది ఏం చెబుతుందో చూడు. ఇలాంటివి ముందెప్పుడూ చేయలేదా? లేదు. సరే, ఒకసారి ప్రయత్నించు. నేను ఉపక్రమించాను. కళ్ళు మూసుకుని ఒకవేళ ఈ విచిత్ర వ్యక్తితో ఇంకొంతకాలం గడిపితే నాకేమన్నా అవుతుందా అని ప్రశ్నించుకున్నాను. నిజానికి ఇతనితో స్నేహం ఎంతైనా వేడుకగా ఉంది. అయినప్పటికీ ఎందుకనో రాబోయే కాలంలో ఏదో అపశృతి కలగబోతోందని నా మనసు చెబుతోంది. ఆ సమయానికి మాత్రం తప్పకుండా నేను అతనిని వదిలేసి వెళ్ళిపోతాను. కళ్ళు మూసుకుని పుస్తకం తెరిచి ఆ తర్వాత నెమ్మదిగా కళ్ళు తెరిచాను. మీ అంతరంగాల్లో పుస్తకంలో ఎలా ఉంది? మీ అంతరంగాల్లో నిరంతర అభ్యాసాన్ని ఇష్టపడే చైతన్యం ఏదైతే ఉన్నదో అదే మీలో కేళి సల్పుతూ ఉన్న ఆత్మస్వరూపం. దానితో పాటే మీ జీవితకాలంలో ముందుకు సాగుతున్నారు. అదే మీ నిజమైన స్వస్వరూపం. ఇంకోసారి, మీ అంతరంగాల్లో నిరంతర అభ్యాసాన్ని ఇష్టపడే చైతన్యం ఏదైతే ఉన్నదో అదే మీలో కేలి సల్పుతున్న ఆత్మస్వరూపం. దానితో పాటే మీ జీవితకాలంలో ముందుకు సాగుతున్నారు. అదే మీ నిజమైన స్వస్వరూపం. భవిష్యత్తులో జరిగే సంఘటనల నుంచి నేర్చుకోవాల్సిందేమీ లేదు అని సంపూర్ణంగా నిర్ధారించుకోవడానికి ముందే జరగబోయే సంఘటనల నుంచి మీరు పలాయనం చిత్తగించవద్దు. మీ మనస్సులను మార్చుకోవడానికి మరి మీ విభిన్నులైన భవిష్యత్తులను లేదా విభిన్నులైన గతాలను ఎన్నుకోవడానికి మీరు సర్వదా సర్వస్వతంత్రులు. విభిన్న గతాన్ని ఎన్నుకోవడమా? మాట వరుసకు అంటున్నారా లేక అలంకార యుక్తంగా అంటున్నారా?
అసలు దీని అర్థం ఏమిటి? నా బుర్ర వేడెక్కిపోతోంది. ఇదంతా నేనెలా నేర్చుకోగలను? సాధన, కొద్దిపాటి సైద్ధాంతిక అవగాహన, జతగా మరి అపార సాధన అపార సాధన అంతా ఓ పక్షం రోజుల కాలం పట్టవచ్చు. సమాధానమిచ్చాడు. ఓ పక్షం రోజులా? అవును, నీకు అన్ని సమాధానాలు తెలుసునన్న విశ్వాసముంచుకో. నీకు అన్ని సమాధానాలు తెలుస్తాయి. నువ్వు ఒక మాస్టర్ అని నమ్ము. నువ్వు మాస్టర్ అవుతావు. నేనొక మాస్టర్ని కావాలని ఎప్పుడూ అనలేదే. అలాగా? అయితే ఎప్పటికీ కాలేవు. కానీ ఆ పుస్తకం నా వద్దనే ఉండిపోయింది. తిరిగి ఇవ్వమని అతనెప్పుడూ నన్ను అడగలేదు. షిమోడా యొక్క విమానం అక్కడ దిగలేదని నాకు తెలుసు. ఒక్కసారి నా చిన్న విమానాన్ని గాలిలోకి సూటిగా పైకి తీసుకువెళ్ళి ఎడమ రెక్క వైపుగా తిరుగుతూ కింది మైదానం వైపుగా సురక్షితంగా దిగసాగాను. ఆ మైదానం ఎడమవైపు కంచెకు సమీపంలో నేలను తాకిన విమానం కొంత దూరం ముందుకు సాగి ఆగిపోయింది. సరైన పద్ధతిలో నడిపితే ఆ చిన్ని విమానంతో ఎటువంటి విన్యాసాలు చేయవచ్చో అతని ముందు ప్రదర్శించాలనుకున్నాను. తిరిగి గాలిలో ఎగరడం కోసం థ్రాటిల్ను వెనుకకు లాగి విమానాన్ని కుడివైపుకు తిప్పగానే క్రిందికి దిగడానికి సిద్ధపడుతున్న ట్రావెల్ ఎయిర్ కనిపించింది. కుడి రెక్కపై దిశగా, తోక క్రింది దిశగా చూడడానికి అందమైన డేగ గడ్డి మైదానంపై నాజూకుగా తిరుగుతూ వాలుతున్నట్లుగా ఉంది. చాలా క్రిందగా నెమ్మదిగా ఎగురుతున్న ఆ విమానాన్ని చూసి నా మెడ మీది వెంట్రుకలు నెక్కబొడుచుకున్నాయి. ఇప్పుడో విమానం కూలడాన్ని నేను చూడబోతున్నాను. ట్రావెల్ ఎయిర్ వంటి విమానం దిగాలంటే కంచె దగ్గరకు వచ్చేసరికి కనీసం 60 మైళ్ళ వేగం ఉండాలి. అంతకన్నా తగ్గి 50 మైళ్ళు వేగానికి వస్తే అది కూలిపోక తప్పదు. కానీ ఆ శ్వేత విమానం దానికి బదులుగా నిలిచిపోయింది. 50 మైళ్ళ వద్ద కూలే విమానం కేవలం 30 మైళ్ళ వేగంతో నేలకు అతి సమీపంగా సున్నితంగా ప్రయాణించడం. నా దృష్టిలో అది గాలిలో స్థిరంగా నిలిచిపోయినట్లే లెక్క. నేను ఊపిరి బిగబట్టి చూస్తుండగానే అది సున్నితంగా నేల మీద వాలింది. నా విమానాన్ని దించడానికి అవసరమైన స్థలంలో దాదాపు సగం లేదా 3/4 ప్రదేశాన్ని అతడు వినియోగించి తన ట్రావెల్ ఎయిర్ను క్రిందికి దించాడు. నెమ్మదిగా ముందుకొచ్చి నా ప్రక్కనే ఆగిన ఆ విమానాన్ని కాక్పిట్లో కూర్చున్న నేను నోటమాట రాక అతని వైపు చూస్తూనే విమానం ఇంజన్ను ఆపేశాను. నువ్వు కనుగొన్న ఈ ప్రదేశం చాలా బాగుంది. పట్టణానికి కూడా చాలా దగ్గరగా ఉంది కదా రిచార్డ్? పట్టణానికి దగ్గరగా అంటే ఏంటి నీ అర్థం? ఇంజన్ శబ్దం ఇంకా నా చెవిలో గింగిర్లు పోతూ ఉండగా గట్టిగా అరిచాను. అంటే ఓ అర మైలు దూరంలోపే. అది సరే, నేను అడిగేది ఓ ట్రావెల్ ఎయిర్తో ఆ ల్యాండింగ్ ఏంటి? అసలు ఎలా దిగారిక్కడ అని నేను అడిగేది. అది సరే, నేను అడిగేది ఓ ట్రావెల్ ఎయిర్తో ఆ ల్యాండింగ్ ఏంటి? అసలు ఎలా దిగారిక్కడ అని నేను అడిగాను. అదో గారడి కళ్ళు ఆర్పుతూ అన్నాడు. లేదు డాన్, మీరెలా దిగారో నేను కళ్ళారా చూశాను. అదేమీ గారడి కాదు. నాలోని భయం కంటే విస్మయాన్ని అతను స్పష్టంగా చూడగలడు. రెంచీలు గాలిలో తేలడం, వ్యాధుల్ని నయం చేయడం, నీటిని సారాగా మార్చడం, నీటి అలలపై తేలికగా నడవటం, 100 అడుగుల గడ్డ మైదానంలో ట్రావెల్ ఎయిర్ను దించడం, వీటన్నింటికీ సమాధానాలు తెలుసుకోగోరుతున్నావా రిచార్డ్? ఇలాంటి మానవాతీత చర్యలకు సమాధానం కావాలా? అతను నా పైకి ఓ లేజర్ కిరణాన్ని ప్రసరించినట్లనిపించింది. మీరింత చిన్న స్థలంలో ఎలా దిగగలిగారో తెలుసుకోవాలనుంది. అయితే విను, ఈ ప్రపంచము అందులోని సమస్తము అంత భ్రాంతి రిచార్డ్. ఈ ప్రపంచము అందులోని సమస్తము అంతా భ్రాంతి రిచార్డ్. ఇందులో ప్రతి అణువు ఓ భ్రాంతి, ఓ భ్రమ. అర్థమైందా? ఇంతకాలమైనా నేను ఏమీ నేర్చుకోలేదన్నట్లుగా కాస్త కోపంతో తదేకంగా నా వైపు చూశాడు. ఇంతకాలమైనా నేనేమీ నేర్చుకోలేదన్నట్లుగా కాస్త కోపంతో తదేకంగా నా వైపు చూశాడు. ఓ మోటారు సైకిల్ వచ్చి అతని విమానం దగ్గరగా ఆగింది. ఆ అబ్బాయిలు విమాన ప్రయాణానికి తహతహలాడుతున్నట్లుంది.
నేను చెప్పదలుచుకున్నది ఇదే. అంతా ఓ భ్రాంతి. అంతలోనే ఆ అబ్బాయిలు విమానం ఎక్కారు. ఇక నా పనేమిటంటే ఆ మైదానం యజమాని కంటిలో పడటానికి ముందే అతని నుంచి విమానాలు దిగటానికి అనుమతి పొందడం. ఆ రోజు ట్రావెల్ ఎయిర్ గాలిలోకి ఎగరడాన్ని, దిగడాన్ని నేను వర్ణించడానికి ఏకైక మార్గం ఏమిటంటే దాన్నో మిథ్యా విమానం అనాలి. నిజానికి అదో అతి చిన్న E2 కబ్ రకానికి చెందినదై ఉండాలి, లేదా ట్రావెల్ ఎయిర్ ముసుగులో ఉన్న ఓ హెలికాప్టర్ అయి ఉండాలి. లేదంటే ఇదంతా అసాధ్యం. 2 ప్రయాణికులతో ఆ ట్రావెల్ ఎయిర్ 30 మైళ్ళ వేగంతో నేలను విడిచి గాలిలోకి ఎగరడాన్ని చూసిన నాకు ఓ లోహపు రెంచి గాలిలో బరువు కోల్పోయి తేలడాన్ని ఎంతైనా సులభంగా అంగీకరించగలను. గాలిలో తేలడాన్ని చూసిన ఆ సంఘటనను నమ్మడం వేరు, గారడీలను నమ్మడం వేరు. ఇందాక అతను తీవ్ర స్వరంలో చెప్పిన దాన్ని గురించి ఆలోచించసాగాను. భ్రాంతి. దీన్ని ఇదివరకే నాకు ఎవరో చెప్పారు. నా చిన్నప్పుడు ఇంద్రజాలం నేర్చుకునేటప్పుడు ఇంద్రజాలకుడు చెప్పాడు. చూడు, నీ ముందు జరగబోయేది అద్భుతమేమీ కాదు. ఇదేమీ మంత్రవిద్య కాదు. మరి ఇదేమిటంటే ఇది ఒక ప్రభావం. ఇది గారడీ విద్య యొక్క భ్రమ అని చెప్పి యాపిల్ పండులోంచి దీపపు సిమ్మెను తీయడం, ఏనుగును పిల్లిగా మార్చడం చేసేవాడు. నా అంతరాళంలో ఎక్కడో విస్ఫోటనం కలుగగా నా జేబులోంచి ప్రవక్తల హ్యాండ్బుక్ తీసి తెరిచాను. 2 వాక్యాలు మాత్రమే ఉన్నాయి ఆ పుటలో. తన చేతితో ఓ అద్భుత బహుమానం ప్రసాదించని సమస్య అంటూ ప్రపంచంలో ఎక్కడా లేదు. మీరు సమస్యలను కోరుకుంటారు, ఎందుకంటే అవిచ్చే బహుమతులు మీకు అవసరం కనుక. నాకు స్పష్టంగా తెలియనప్పటికీ దీనిని చదువుతుంటే నా కలవరపాటు తగ్గినట్లయింది. కళ్ళు మూసుకున్న ఆ వాక్యాలు కనబడేంత వరకు ఆ వాక్యాలను అనేకసార్లు వల్లించాను. ఆ గడ్డి మైదానం ఇదివరకు నేను సందర్శించిన ఫెర్రీస్ మైదానంలాగే ఉన్నప్పటికీ అక్కడ ఉన్న ప్రశాంతత మరెందుకో గాని ఇక్కడ లేదు. ఇక్కడి గాలిలోనే ఏదో తెలియని ఉద్విగ్నత, దానిని నేను భరించలేను. గగన విహారాన్ని జన్మకో భాగ్యంగా భావించే పల్లె ప్రజలు మాకు పరిపాటే. అయినప్పటికీ ఈ ప్రదేశం నా ఉద్విగ్నతను మరింత పెంచుతోంది. అసాధారణ విన్యాసాలు చేయడం, వాటికి తగిన వివరణలు ఇవ్వడం లాంటి చర్యలు నిర్వర్తించే ఈ అపరిచిత వ్యక్తితో పాటు సరిసమానంగా తిరగడమే నేను చేస్తున్న మహాసాహసం. గత 60 ఏళ్లుగా మ్రోగని ట్రాయ్ పట్టణం గంట ఆ మధ్యాహ్నం మ్రోగినప్పుడు నేనెంతో ఆశ్చర్యపోయాను. అక్కడ అసాధ్యమైనదేదో జరగబోతుందని ఆ పట్టణవాసులకు తెలియదు. ధన్యవాదాలు. గగన విహారానంతరం విమానంలోంచి దిగుతూ అన్నారు అబ్బాయిలు. మీ జీవనాధారం ఇదేనా? మరెక్కడా మీరు ఏ పని చేయడం లేదా? ట్రాయ్ లాంటి చిన్న ఊరును మీరెందుకు ఎన్నుకున్నారు అంటూ ఒక అబ్బాయి ఇంకొక అబ్బాయితో, జెర్రీ, మీ ఊరి పంట పొలాలెందుకు ఇంత ఇరుకుగా కాళ్ళ జోళ్ళు వదిలే స్థలాలంతా చిన్నవిగా ఉన్నాయి అన్నాడు. ఆ మధ్యాహ్నమంతా తీరిక లేకుండా గడిచింది. అనేక మంది గగన విహారానికి వచ్చారు. మేం ఇవాళ చాలా డబ్బు సంపాదించబోతున్నాము. అయినప్పటికీ నా మనస్సు ఎందుకో కీడించుతోంది. అక్కడ నుండి వెళ్ళిపోమ్మని హెచ్చరిక చేస్తోంది. ఎంతసేపు నేను దానిని తెలుసుకోలేదు. ఆ తర్వాత జరగబోయే సంఘటనలకు బాధపడవలసి వస్తుందో ఏమో. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో నా విమానాన్ని ఆపివేసి 2 క్యాన్లను తీసుకుని పెట్రోలు కోసం నడుస్తూ పట్టణం వెళ్ళి వచ్చా. అంతలోనే అతను ఒక్కసారి కూడా ట్రావెల్ ఎయిర్ను పెట్రోలుతో నింపడం చూడలేదని మనస్సుకు తట్టింది. ఎర్రీస్ను వదిలిన రాక ముందు నుంచి షిమోడా ఏ రోజు కూడా తన విమానాన్ని ఎటువంటి ఇంధనంతోనూ నింపలేదు. ఒక్క చుక్క పెట్రోలు లేదా ఆయిల్ వేయకుండా ఇప్పటికీ దాదాపుగా 7 గంటల పాటు విమానాన్ని నడిపాడు. ఇది 8వ గంట. ఎంత ఆశ్చర్యం! అతను మంచి వ్యక్తి అని, నాకు ఎటువంటి హాని తలపెట్టడని తెలిసినప్పటికీ నాకెందుకో భయం వేసింది. విమానం ఇంజన్ను ఎంత నెమ్మదిగా పనిచేయించినప్పటికీ మహా అయితే 5 గంటల పాటు ట్రావెల్ ఎయిర్ను నడపవచ్చు. కానీ 8 గంటల పాటు నిర్విరామంగానా? అసంభవం. నా వెంట తెచ్చిన పెట్రోలును ట్యాంకులో నింపి
ఇంజిన్లో ఆయిల్ వేస్తున్నంతలోనే అతను వంతులు వేసుకుని అందరినీ తిప్పుతున్నాడు. మిగతా ప్రయాణికులందరూ వరుస కట్టి నిలుచున్నారు. వారెవ్వరిని అతడు నిరాశపరిచేటట్లు లేడు. కాసేపు ఆగిన తర్వాత ఓ భార్యాభర్తల జంటను కాక్పిట్లో కూర్చోవడానికి అతను సహాయపడుతుండగా నాలోని ఉద్విగ్నాన్ని అణుచుకుంటూ సాధారణ స్వరంతో మాట్లాడడానికి ప్రయత్నించా. డాన్, మరి మీ విమానం ఇంధనం సంగతేమిటి? దానికేమీ అవసరం లేదంటారా? చేతిలో ఖాళీ డబ్బాలతో అతని విమానం రెక్కకు సమీపంలో నిలబడి అడిగాను. ఏదో ఊపిరి పీల్చడానికి గాలి అక్కర్లేదా అని అడిగినట్లు బురుకుటి ముడిచి నా కళ్ళలోకి సూటిగా చూస్తూ అక్కర్లేదు అన్నాడు. మొదటి తరగతిలో వెనుక బెంచిలో కూర్చున్న మందమతి కుర్రాడిలా నాకు నేను అనిపించాను. లేదు రిచార్డ్, నాకు ఏ ఇంధనమూ అవసరం లేదు. అతని సమాధానం నన్ను ఆశ్చర్యచకితుణ్ణి చేసింది. విమానాల ఇంజన్ల గురించి, ఇంధనాల గురించి నాకు కొంత తెలుసు. అలాగైతే కొంత యురేనియం లాంటిది ఏదైనా వాడుతున్నారా? ఒళ్ళు మండి అడిగాను. అలాంటిదేమీ లేదు. నవ్వుతూ కరుణతో నా వైపు చూస్తూ గత సంవత్సరమే పెట్రోల్ పట్టించాను అన్నాడు. అంటే అప్పటి నుంచి కాక్పిట్లో కూర్చుని ప్రయాణికులను ఎక్కించుకుని అలా అస్వాభావికమైన స్లో మోషన్లో గాలిలోకి ఎగురుతున్నారంటారు. నాకేమో ఈ జనాలంతా ఎప్పుడు ఇళ్లకు వెళ్తారా? ఇంతవరకు సంపాదించినది తీసుకుని సాధ్యమైనంత త్వరగా ఇక్కడ నుండి ఎప్పుడు పారిపోదామా అనుంది. ఇప్పుడు నాకు కావలసిందల్లా ఏమిటంటే వీలైనంత త్వరలో మకాం మార్చి ఏదైనా ఒక సుదూర నిర్జన ప్రదేశంలో కూర్చుని ఆలోచిస్తూ ఇంతవరకు జరిగినదంతా పత్రికలకు వ్రాసి తద్వారా ఎంతో కొంత లాభాన్ని ఆర్జించడం. విమానం నుంచి దిగి షిమోడా తిరిగి వచ్చేదాకా ఆగి ఆ వెంటనే అతని కాక్పిట్ వద్దకు వెళ్ళి ప్రొపెల్లర్ పెద్దగా శబ్దం చేస్తుండగానే ఇలా అన్నాను. ఇవాళ తగినంత సంపాదించాను డాన్. ఇక నా దారిని నేను వెళ్ళాలనుకుంటున్నాను. ఏదైనా రద్దీ లేని పట్టణాలకు దూరంగా వెళ్తాను. ఇంతకాలం నీతో కలిసి తిరగడం నాకు చాలా ఆనందాన్నిచ్చింది. మళ్ళీ కలుద్దాం, సరేనా? అతను ఆశ్చర్యంతో కళ్ళార్పకుండా నా వైపు చూస్తూ ఇంకొంచెం సేపు ఆగు, చాలామంది వేచి ఉన్నారు అన్నాడు. చేసేది లేక సరే అన్నాను. అంతదాకా వరుసలోనున్న ఒక కుంటి వ్యక్తి తన చక్రాల కుర్చీని నెట్టుకుంటూ ముందుకు వచ్చాడు. అతని శరీరం ఆ కుర్చీలో ఒక పెద్ద బస్తాలా కూరుకుని పోయినట్లు ఉంది. అయినా సరే విమానంలో విహరించడానికి వచ్చాడు. ఆ సమయంలో ఆ చుట్టుప్రక్కల దాదాపు 30-40 మంది కార్ల బయట ఉన్నారు. వారంతా డాన్ ఏ విధంగా అతనిని చక్రాల కుర్చీ నుంచి లేపి కాక్పిట్లో కూర్చోబెడతాడోనని ఆసక్తిగా చూస్తున్నారు. డాన్ అదేమీ గమనించటం లేదు. నువ్వు ఆకాశంలో విహరించాలనుకుంటున్నావా అడిగాడు. చక్రాల కుర్చీలోని వ్యక్తి వంకరగా నవ్వుతూ అవునని తలను ప్రక్కగా కదిలించాడు. అలాగైతే పద, లే, ఇలా వచ్చి కూర్చో. ఆట ఆడడానికి సిద్ధంగా వేచి ఉన్న క్రీడాకారుణ్ణి వెళ్ళి ఆడమన్నంత సులభంగా అన్నాడు ఆ వికలాంగుడితో. ఆ క్షణానికి ఏదైనా ప్రత్యేకత ఉందా అంటే అది అతను మాట్లాడిన తీరు యొక్క తీవ్రతే. అది సాధారణ సంభాషణే, కానీ అతని మాటలో ఆజ్ఞ ఉంది. ఇంకే ఆలోచన లేకుండా ఆ అవిటివాడు లేచి విమానంలో కూర్చోవడం తప్ప వేరే గత్యంతరం లేనంత తీవ్రంగా ఉంది అతని ఆజ్ఞ. ఆ తర్వాత ఏం జరిగిందంటే అంతవరకు అతడు అవిటివాడిగా ఆడిన నాటకం ముగిసినట్లు, అతని మీద పనిచేస్తున్న బరువైన గురుత్వాకర్షణ మాయమైనట్లు ఒక ఉదుటున కుర్చీలోంచి లేచి తనను తాను ఆశ్చర్యంతో చూసుకుంటూ పరుగులాంటి నడకతో ట్రావెల్ ఎయిర్ను సమీపించాడు. నేను ఆ అవిటివాడికి సమీపంలోనే ఉండడం చేత అతనేం అంటున్నాడో స్పష్టంగా వినబడుతోంది. మీరేం చేశారు? ఇందాక మీరు నాకేం చేశారు అంటూ అరుస్తున్నాడు. నీకు విమాన ప్రయాణం చేయాలని ఉందా? లేదా? చేయాలని ఉంటే $3 ఖర్చు అవుతుంది.
దయచేసి విమానం కదలడానికి ముందే ఆ రుసుము చెల్లించండి అన్నాడు షిమోడా. నేను విమానంలో ఎగరాలి అన్నాడు అతను. ఎప్పటిలాగా కాకుండా ముందు కాక్పిట్లో ఎక్కి కూర్చోవడానికి షిమోడా అతనికి సహాయం చేయలేదు. కార్లలో కూర్చుని చూస్తున్న వారంతా ఒక్కసారి ఠారెత్తి బయటకు వచ్చారు. అంతా ఆ చోద్యాన్ని గురించి గుసగుసలాడుతూ కాసేపటికి అంతా అదో భయంతో మౌనం వహించారు. 11 సంవత్సరాల క్రితం అతని ట్రక్కు ఓ వంతెనను గుద్దినప్పటి నుంచి అతను నడవలేదు. మరి ఎవ్వరూ ఇంకేమీ మాట్లాడకముందే డాన్ థ్రాటిల్ను లాగగా ట్రావెల్ ఎయిర్ గాలిలోకి నిలువునా లేచి వృక్షాలపైన నుంచి ఆకాశంలోకి సుడిగాలిలా దూసుకుపోయింది. ఒకే క్షణంలో సంతోషం, భయం రెండూ కలగడానికి ఆస్కారముందా? ఆ తర్వాత జరిగిన సంఘటనలన్నీ అలాగే ఉన్నాయి. ఇదో అద్భుతం. ఆ వ్యక్తికి ఆ అర్హత ఉంది కాబట్టే స్వస్థత చేకూర్చబడింది అని అనుకోసాగారు. అదే సమయంలో వారిద్దరూ క్రిందికి దిగి వచ్చిన తర్వాత ఏదో సంకట పరిస్థితి తలెత్తనున్నట్లుగా అందరూ నరాలు తెగే ఉత్కంఠతతో ఎదురు చూస్తూ ఉన్నారు. అలా ఉద్విగ్నంగా ఉన్న జనం ఏ క్షణాన్నైనా ఉన్మాదులై అల్లరి మోకలా ప్రవర్తించవచ్చు. అదే మాత్రమూ క్షేమకరం కాదు. అందరి చూపులు ఎర్రటి ఎండలో నిర్లక్ష్యంగా విన్యాసాలు చేస్తున్న ఆ విమానంలోకి తోటాలలాగా దూసుకుపోతున్నాయి. అక్కడేదో హింసాత్మక చర్య జరగబోతోంది. ఎయిర్ ట్రావెల్ గాలిలో బద్ధకంగా 8 ఆకారంలో కొన్నిసార్లు తిరిగి ఆ తర్వాత నిట్ట నిలువుగా బలంగా గిర్రున తిరిగి ఆ తర్వాత కంచె వద్దకు వచ్చి తక్కువ శబ్దం చేసే ఎగిరే పళ్ళెంలా అతి నెమ్మదిగా దిగడం మొదలెట్టింది. అతనికే మాత్రం ఇంగిత జ్ఞానం ఉన్నా ఆ అవిటివాడిని మైదానం చివర్లో దించి అటు నుంచి అటే తిరిగి గాలిలోకి లేచి మాయమవ్వాలి. చుట్టుప్రక్కల నుంచి అనేక మంది పరుగులు పెడుతూ అక్కడికి చేరుకుంటున్నారు. ఇంకొక చక్రాల కుర్చీని ఒక స్త్రీ ఆయాసంతో పరిగెడుతూ నెట్టుకుంటూ వస్తోంది. అతను విమానాన్ని ఆ మోక దగ్గరగా నిలిపి ప్రొపెల్లర్ తగలకుండా విమానాన్ని నెమ్మదిగా అటువైపు తిప్పి ఇంజన్ ఆపేశాడు. జనాలందరూ కాక్పిట్ వైపుకు పరుగులు తీశారు. వారిద్దరిని పట్టుకోవడానికి ఆ విమానంపై పడి దాన్ని పెచ్చులోడదీసేటట్లున్నారు. నేను మెల్లగా నా విమానం దగ్గరకు వచ్చి ప్రొపెల్లర్ను తిప్పి ఇంజన్ స్టార్ట్ చేశా. నాది పిరికి చర్య, నాకు తెలీదు అనుకుంటూ కాక్పిట్లో కూర్చుని థ్రాటిల్ని లాగి విమానాన్ని తిప్పి రివ్వున నింగికెగిరాను. చివరిగా డొనాల్డ్ను చూసేటప్పటికీ అతను కాక్పిట్ అంచున కూర్చుని ఉండగా ఆ మోక ఆయన్ని చుట్టుముట్టింది. మొదట తూర్పు వైపుకు, ఆ తర్వాత తూర్పు దక్షిణాల మధ్య దిశగా ప్రయాణించి కొద్దిసేపటికి నీడనిచ్చే చెట్లు, జలజలా పారుతున్న సెలయేర్లు, ఒక పెద్ద మైదానాన్ని కనుగొని ఆ రాత్రి బస చేయడానికి క్రిందికి దిగాను. ఆ ప్రదేశం పట్టణాలకు సుదూరంగా అత్యంత ప్రశాంతంగా ఉంది.